వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదవాడికి కూడు గూడు వైద్యం అందాలి అన్న ఆశయంతో తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి పట్టణంలోనే అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి ఈ రోజున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. 44 సంవత్సరాల ప్రస్థానం, పేదవాడికి పట్టెడన్నం, కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ, ఏకైక భారతదేశంలోనే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీ అంటే పేదవాడి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే. ఈ రోజున మేమందరం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అంటే, మాకు చట్టసభల్లో అవకాశం కలిగింది అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి భిక్షే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మహానుభావుడు ఆనాడు తెలుగువారి పరిపాలన తెలుగువారే చేసుకోవాలనే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తను చూపిన మార్గం 43 సంవత్సరాలుగా దేదీప్యమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు కూడా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీకి ధీటుగా ఉందంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూపిన మార్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక చరిత్ర. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. శనివారం సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బి జనార్దన్ రావు చేతుల మీదుగా 20 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృష్ట్యా చలువ కళ్లద్దాలు, కూలింగ్ వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైంది. దీనికోసం మా ట్రాఫిక్ సిబ్బంది అహర్నిశలో చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మోవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. శ్రీమతి మోవా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ మాట్లాడుతూ మండుటెండలో పనిచేసే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసులు మోబా రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చంద్, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మరు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి, పని చేస్తే బాగుంటుందన్నారు. అది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మామూలుగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ కూడా చేయటం మాకెంత ఆనందంగా ఉంది. పట్టణంలో శివాజీ చౌక్ నందు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన అనేక మంచి పనులను గుర్తు చేసుకున్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండాను ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ఆవిష్కరించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకి, ఎత్తుపల్లాలకి, 5 ఏళ్ల దుష్టపాలనని సమిష్టిగా ఎదుర్కొని
ఇప్పుడు అందరం సంతోషిస్తున్నాం. ఈ కూటమి ఐక్యత వర్ధిల్లాలి. దానికి ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. దేశంలోనే ఒక ఉత్తమమైన పార్టీగా ఇది పేరు పొందింది. రామారావు, చంద్రబాబు నాయుడు గారుల గొప్పతనం, కార్యకర్తల దీక్ష, దేవుడు ఆశీస్సులు ఇవన్నీ ఇక్కడికి వచ్చి తీయటానికి గుమ్మడి రమేష్, కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ముఖ్యం. 43 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 44 సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా తెలుగుదేశం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదే పార్టీని మరి వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు మరి అలాగే అభివృద్ధి పదవులు పార్టీని నడుపుతూ ప్రతి ప్రజలు కూడా తెలుగుదేశం వైపు చూసేటట్టుగా పార్టీని నడుపుతున్నారు. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 43వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్న తెలుగుదేశం పార్టీయే ఒక ప్రభంజనం, ఒక పార్టీ సునామీ సృష్టించింది. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. అదేవిధంగా అన్న పార్టీ పెట్టిన ముఖ్య ఉద్దేశం పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్న పార్టీ పెట్టారు. అన్నగారు పార్టీ పెట్టి అనేకమైన అతి తక్కువ స్థాయిలో వాళ్ళని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి చేర్చి వారందరికీ కూడా ఉన్నత స్థితిని కలగజేశాడు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ నిర్వహించారు. గ్రామంలోని జామియా మసీదు వద్ద మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని తోఫాను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు, వృద్ధులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో బాలే ఖాన్, అమాన్ ఖాన్, గాలిబ్ షాహిద్ ఖాన్, జిలానీ ఖాన్, జమోల్లా ఖాన్, జానీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తేలప్రోలు గ్రామంలో రంజాన్ తోఫా ఇచ్చాం. 150 మందికి. కొంతమంది మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ తరపు నుంచి ఏటా చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇలా 150 మంది ఇచ్చి వికలాంగులకి, వితంతులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేశాం వైద్య నిమిత్తం కోసం. ఈ స్ఫూర్తితో అందరూ ఇంకా ముందు వచ్చే సంవత్సరానికి ఎంతోమంది చేయాలని ఆశిస్తూ మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ తరఫున బాలిఖాన్ గారు, అమీన్ ఖాన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం జరిగినది. కొంతమందికి పేదలకి ఒక 150 మంది 200 లోపు పేదవాళ్ళకి కుటుంబ సభ్యులకు ఈ తోఫా ఇవ్వటం జరిగినది. వారిలో కొంతమంది వికలాంగులకు, పేదలకు వైద్య సౌకర్యం కోసం కొంత ఆర్థిక సహాయం చేయటం జరిగినది. పట్టణంలో జరిగిన పలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి మారిస్పేట 22వ వార్డు జనసేన నాయకులు జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా చిన్నావూరు ఈద్గా ప్రెసిడెంట్ షేక్ నాగూర్ వలి ఆధ్వర్యంలో నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక పెనుపాడులో
రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. సంధాని షబ్బీర్ మిత్రమండలి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ మాసం ఇఫ్తార్ విందు సందర్భంగా అందరూ ఐకమత్యంగా ఈరోజు ఇఫ్తార్ విందు అందరికి ఆహ్వానించడం జరిగింది. ఇఫ్తార్ విందు జయప్రదమైందని చెప్పేసి ఆ భగవంతుని దయ వల్ల అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉమర్ ఫారూక్ మసీద్ తరఫున కమిటీ అందరు కలిసి యూత్ అంతా ఐకమత్యంగా ఒక యూనిటీగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. ఉమ్రే ఫారూక్ మజీద్ తరఫున అండి ఇక్కడ యూత్ అంతా కలిసి పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అందరికీ ఇఫ్తార్ విందు చేయాలని సదుద్దేశంతో అందరికీ ఇఫ్తార్ విందు చేస్తున్నారండి. అందరూ ఐకమత్యంగా కుర్రాళ్ళంతా కలిసి ఒకే దీని మీద ఉండి అందరికీ ఇఫ్తార్ విందు బాగా కార్యక్రమం జయప్రదం చేశారండి. మేము అందరం 25వ వార్డు పినపాడులో అందరం ముస్లిమ్స్ యూత్ అందరూ కలిసి ఇఫ్తార్కి భోజనాలకి అందరికీ ఆహ్వానించాము. మస్జిద్ ఉమ్రే ఫారూక్ కింద మా మసీద్ కింద అందరికీ ఈ కార్యక్రమం అందరూ వచ్చి అందరూ విజయవంతం చేశారు. ఇది గత మేము 7-8 సంవత్సరాల నుంచి కుర్రలందరూ కలిసి చేస్తున్నాము. ఇలాగే తర్వాత కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాము. అలాగే చేస్తాము అందరి సపోర్ట్తో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు. పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఘనంగా దివంగత ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.